సో మీరు 2 meals a day అంటే సర్కేడియన్ రిథమ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ ఇప్పుడు. చాలా సో ఇంపార్టెంట్. సన్ రైజ్ సన్సెట్ కాన్సెప్ట్ లోనే 100%. పొద్దున ఒక మీల్ మెయిన్, ఈవినింగ్ ఒక మీల్ నమ్ముతారా మీరు? అలా ఏం యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారు. బట్ ఆయుర్వేదికలీ స్పీకింగ్ మీరు నార్మల్ జనరల్గా చూసుకోండి, లంచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ఎందుకు? సన్ రైజ్ బ్రేక్ఫాస్ట్ ఒక మాట ఉంటుంది, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ ప్రిన్స్, సారీ కింగ్, ఈట్ యువర్ లంచ్ లైక్ ఏ కింగ్, ఈట్ యువర్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అంటారు. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ ఏంటి, మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంటుంది, మీకు కొంచెం డైజెస్టిఫైర్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది, తినండి. మరి ఓవర్ హెవీ అవసరం లేదు, మంచిగా తినండి చాలు. 80% ఆఫ్ ద స్టమక్ తినగలితే దాట్ విల్ బీ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్. మనం ఇచ్చుకునే బ్యూటిఫుల్ గిఫ్ట్ అది. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. లంచ్ 90% ఆఫ్ ద స్టమక్ తినొచ్చు హ్యాపీలీ. డిన్నర్ 70% చాలు, 70% ఆఫ్ ద స్టమక్ చాలు. మనం అనుకుంటాం కానీ స్వప్న గారు అలవాటు లేక ఏదో అనిపిస్తుంది కానీ స్నాకింగ్ అలవాటు అయిపోయి ఏదో తినాలి నోట్లో నమలాలి అన్న ఫీలింగే తప్ప, మీరు ఇది అలవాటు చేసుకోండి, ఒక 20 రోజులు 30 రోజులు ఉంచండి, మీకు తర్వాత మీ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుందో. అన్నెసెసరీ స్నాకింగ్ తీసేసేయండి అంతే. ఇక్కడ ప్యాకేజింగ్ ఫుడ్స్ వెళ్ళిపోతాయి. సో 50% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్ అక్కడే.